మందిరం అంతా కూడా ధూపం చేద్దాం. యేసు నిలబడుతుండగా సహాయించి బలపరచు, నీ స్వాధీనంలో వచ్చు. యేసు సర్వశక్తి వెళ్ళాము స్తుతించి ప్రార్థించిన ఈ దినం కొరకై నువ్వు మనకి ఇచ్చిన వాళ్ళు ఏంటి చెప్పండి. ఏంటి మీరు గ్రూప్ చూడలేదు, మీరు గ్రూప్ చూడలేదు. అప్పుడప్పుడు ఏం చూసుకోవాలా? గ్రూప్ చూసుకోవాలి. గ్రూప్ చూసుకుంటుంటే మనం గ్రూప్ పెట్టింది ఎందుకు కాబట్టి గ్రూప్ మనకు అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ద బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరి భాగాన్ని తీస్తాం. ఒక విధముగా వాక్యం నడుస్తూనే మరొక మాట మీరు ఏదైనా చూపించండి ప్రభువా అని ప్రభువుని అడుగుతూ వచ్చినాం. నువ్వు అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు ఈ మాట చూపిస్తూ వచ్చింది. ఈ మాట చూపిస్తున్నప్పుడు నెమ్మదిగా ఆ నడిపించబడుతున్న వాక్యాన్ని కంక్లూజన్ చేసుకుంటూ వచ్చినాం. ఆ వాక్యం ఎలా ముగింపు వస్తుందో మీరు గమనించండి. కంక్లూజన్ చేస్తూ వచ్చినాం. కాబట్టి ఈ 15 నెలల్లో నేను చెప్పింది ఇప్పటి వరకు రెండు మాటలు 15 నాలుగులు 60 వారాలు. అదేనా? 60 వారాలు. 60లో ఎక్కడన్నా 5 వచ్చింటే ఒక నెలలో 3 చేసుకుంటే 63 నెలల్లో ప్రతి 3వ వారం 15 నెలలు 15 వారాలు తీసేస్తే 48 వారాలు. 48 వారాలలో కొన్ని స్పెషల్ మీటింగ్స్ పెద్దలు నిలబడుతూ వచ్చినారు. ఎప్పటి నుంచి అక్కడక్కడ అవి తీసేస్తే డాక్యుమెంట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది అంటే అర్థమవుతుందా? కాబట్టి ఒక తన స్థానికంగా పెద్దలు వాక్యం ఇవ్వడం, నేను లేని సమయం స్పెషల్ మీటింగ్స్ 8 వారాలు తీసేస్తే ఎన్ని వారాలు? 40 వీక్స్. 40 వీక్స్లో 2 మాట. అందులో మొదటిదేంటి? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అది మొదటిది. 40 వారాలు మొదటి వాక్యం. రెండోది ఏంటి? నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను. రెండు వాక్యాలే. అందుకని ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఏముండాలి? మనం ఏం చెప్తున్నామో అదే ఉండాలా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇది 3వది. ఇది 60 తర్వాత వచ్చే వారం, మొదటి వారం. కాబట్టి దేవుడు చెబుతూ వచ్చినాడు. 21వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం అందరికి కలిసి. 1వ అధ్యాయం ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:21 చదువుదాం అందరం. అందుచేత సమస్త కల్మషమును వెల్లవేగుచున్న దుష్టత్వమును వాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మళ్ళీ చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును వెల్లవేగుచున్న దుష్టత్వమును వాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మను రక్షించుటకు దేవుని శక్తిగల వాక్యము. శక్తికి ముందు ఏం పెట్టుకోవాలంటే ఏ వాక్యం. అందుకని థీమ్ ఇచ్చేటప్పుడు రెఫరెన్స్ ఎవరు? నేను థీమ్ చెప్పేటప్పుడు రెఫరెన్స్ ఎవరు? ఎందుకంటే కొన్ని కలుపుతాం, యాడ్ చేస్తాం కాబట్టి
తీర్పు చెప్పు రెఫరెన్స్. ఎందుకంటే అదేమవుతుందంటే మనం ఏదైనా వాక్యం పెడితే రెఫరెన్స్ ఏముండాలా? రెఫరెన్స్ ఉండాలి బైబిల్లో కరెక్ట్ ఉండేది అయితే. కాబట్టి కొన్ని పదాలు యాడ్ అవుతాయి కాబట్టి ఏం చేయదని యాడ్ చేయాలి రెఫరెన్స్. కాబట్టి దేవుని శక్తి గల వాక్యమును, ఇది ఏ వాక్యము చెప్పండి? దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యము దర్శిస్తుంది ప్రతి వ్యక్తిని. దేవుని వాక్యము ద్వారా తప్ప దేంతో మాట్లాడడానికి వీలు లేదు. దేవుని వాక్యం సంధిస్తుంది. చదువుతున్నప్పుడు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మాట్లాడతారు కాబట్టి దేవుడు సంధిస్తూ ఉంటాడు. సరే, నెక్స్ట్ వర్తమానంలో చూద్దాం. మనం ఆరాధన కదా. దేవుని వాక్యం ఎలా వస్తుంది? ఆదికాండం. దయచేసి రండి, మనం ఆ మాట ఒక మాట జ్ఞాపకం చేస్తాం. దేవుని వాక్యం అన్నప్పుడు ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది అన్నప్పుడు ఆయనకు రండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. ఓన్లీ ఉపోద్ఘాతం జ్ఞాపకం చేస్తా ఉన్నా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచ్చిన ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచ్చిన ఈ సంగతులు ఇవి గడిచదొండకలు ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి. చూసినారా? ఆ దినాల్లో దేవుని ఆత్మ లేని దినాలు. దేవుని ఆత్మ బాగుతూ పెట్టుకుని, దేవుని ఆత్మ లేని దినాలు. మనకున్నట్టుగా పరిశుద్ధాత్మ దినాల్లో లేనటువంటి దినాలు. మనకున్నట్టుగా యేసు ప్రభువు లేని దినాలు. ఇక్కడ అబ్రహాము అనేక జనరేషన్ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరమందు తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు, కానీ భూమి మీద లేని దినాలు. బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఆ దినాల్లోనే దేవుని వాక్యమే ప్రత్యక్షతతో మాట్లాడేది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఈ వర్తమానం అంటే ఈ మూడవ అంశము ముగింపు వరకు కూడా ఈ ముందు చెప్పబడే మాటలు మర్చిపోకూడదు. ఆత్మ లేనటువంటి దినాలు అర్థమవుతుంది భూమి మీద. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద లేనటువంటి దినాలలో దేవుని వాక్య రూపంలో అవసరమైతే ఆయనే ప్రత్యక్షమై వారితో మాట్లాడేవాడు. అర్థమవుతుందా? అర్థమైతే లేదా? వారితో మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి సువార్త 1వ అధ్యాయం. జాన్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1. 1వ వచనం చదువుతాం. చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము ఆ దినాల్లోగా దేవుడు వెళ్ళాల్సిన, ఆ దినాల్లోగా చేయవలసిన పని లేదు. అక్కడున్న వాక్యమే, ఆ వాక్యమే ఇప్పుడు ఏమైనాడు ఈ మధ్యలో. ఇప్పుడు మన మధ్యలో దేవుని వాక్యం చెప్పబడుతుంది. అనేక సంఘాల్లో సువార్త ద్వారానో సంఘాల్లోనూ వాక్యం చెప్పబడుతుంది అంటే దేవుడే అని. దేవుడు మాట్లాడుచున్నాడు. చూడు ఎట్లా వచ్చింది. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 14 వచ్చింది. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు చెప్పండి? మన మధ్యలోనికి వచ్చింది. ఇప్పుడు ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1 verse 2. గట్టిగా చదవాలి. ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా
మనతో మాట్లాడను. చాలు. ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఇప్పుడు మన మధ్యలో ఎవరు ఉంటున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరున్నారు? త్రిత్వంలో ఏకత్వమైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన, ఆయన ఆజ్ఞాపించిన, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, వాటిని అనుసరించి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులకు బయలుపరిచి ప్రభు ద్వారా ఏం చేస్తూ ఉంటాడు? ఆత్మ నడిపింపుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ నడిపింపుతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దాన్ని ఏ విధంగా ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యము, అబ్రహాము కాడికి వచ్చిన వాక్యము, మన మధ్యకు వచ్చిన వాక్యము ఈ దినం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తుంది. ఎలాగా? ఆ వాక్యాన్ని బట్టి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు ఏంటి ఆ వాక్యం? కాబట్టి దేవుని వాక్యమును, దేవుని శక్తి గల వాక్యమును ఆసక్తితో ఆపేక్షించుడి. ఎంత మంచి మాట! దేవుని వాక్యం ఏమంటుందంటే చూడండి. ఇప్పుడు ఆ మాట మనం చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఆ మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఏం చేయాలో మనము అలర్ట్గా ఉండండి. బైబిల్ తీసుకోండి, అందరూ దేవుని వాక్యాన్ని గమనించండి, మరి జాగ్రత్తగా ఆలోచన చేయండి. హృదయంలో నాటబడాలి. ఎక్కడ నాటబడాలంట? హృదయం లోపల నాటబడాలి. తీసుకున్నారా? 21వ అధ్యాయం యోహాను రాసిన వార్త 15వ వచనం. John Gospel chapter 21 verse 15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇందులో వాక్యం ఏంటి చెప్పాలి? అబ్రహాము దగ్గరికి వచ్చిన వాక్యం ఇప్పుడు మన మధ్యకు వచ్చింది. కుమారుని ద్వారా దేవుని వాక్యం నుండి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు. ఇందులో వాక్యం ఏంటి? అది నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని వాక్యం, అవును కదా? ఇప్పుడు యేసు చెప్పాడు కదా. యేసు ఏమంటున్నాడు? ఇందులో వాక్యం ఏంటంటే దేవుని శక్తి గల వాక్యమును ఏం చేయాలా? లోపల నాటబడి సాత్వికముతో అంగీకరించుకో. ఈ వాక్యాన్ని, ఈ మాట ఎంతో శక్తి గల దేవుని వాక్యమును, అర్థమైందా? కాబట్టి దయచేసి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన కాబట్టి మనం అందులోకి వెళ్ళిపోదాం. దేంట్లోకి వెళ్దాం? కాబట్టి వాక్యం ఏంటి గుర్తుపెట్టుకోండి. ఏంటి వాక్యము? ప్రేమ. దేవుని ప్రేమిస్తున్నాం అంటే దేవుని ప్రేమిస్తున్నామా అనేది, అంతేనా? ఎవరిని ప్రేమిస్తున్నాం ఎక్కువగా? ఆల్రెడీ ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఆరాధనలో దమ్ముకో పీటర్, 1 Peter chapter 4 verse 8 ఏం చేస్తుంది? ప్రేమ. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తుంది? ఆ ప్రేమ చదువుదాం బైబిల్లో నుంచి, గట్టిగా చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ మెనీ సిన్స్. లవ్ కవర్స్ మెనీ సిన్స్. అనేక పాపములను కప్పుతుంది. యేసు ప్రభు అందుకనే మనం ప్రేమించాడు. మనం ప్రేమించాడు కాబట్టి మనం నిజంగా లోకంలో ఎలాంటి వారు చెప్పండి? ప్రేమించబడడానికి యోగ్యం కాదు. ఎందుకు? లోకమంతా పాపముతో నిండి ఉంది. లోకమంతా పాపముతో నిండి ఉంది. నిజంగా అలాంటి వారిని చూస్తే అసహించుకుంటుంది కానీ ఏం చేయరు? ప్రేమించరు. కాబట్టి దేవుని ప్రేమ 3వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 16వ వచనంలో ఏం చెప్తుంది? దేవుడు లోకమును అది ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు చెప్పండి? ఎవరిని ప్రేమించాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎందుకు లోకాన్ని ప్రేమించాడు? లోకం అంటే ఆయనకి ఎందుకంత ప్రేమ అనేది మనం గమనించాలి.
ఎలాంటి వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఎందుకు ప్రేమించవలసి వచ్చింది? ఎందుకు? దయచేసి రండి. మత్తయి రాసిన సువార్త 1 జాగ్రత్తగా. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 12 లేదంటే 11వ వచనము 12వ వచనము 13వ వచనం. త్వరగా. పరిచర్యలు అది చూసి మీ బోధకుడు పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడు అని ఆయన శిష్యులను అడిగాను. ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. అయితే నేను పాపులను పిలవచ్చింది అనే కాడ నేను పాపులను ప్రేమించడానికి వచ్చింది. అర్థమైందా వాక్యం? అర్థమైందా కదా? చెప్పండి. నేను పాపులను ఏం చేస్తాను? ప్రేమించడానికి వచ్చాను. ఇది దేవుడి ప్రేమ. ఎవరి ప్రేమ? చెప్పండి. ఇది దేవుడి ప్రేమ. ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే, దేవుడు అన్నది, యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నేను ప్రేమించేది పక్కన పెట్టు, అందరూ కోరుకుంటారు, ఆల్ బిలీవర్స్ గ్రోత్ వరల్డ్ కోరుకుంటారు దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు ప్రేమించాలని కోరుకొని ఎవరుంటారు? అవునా కదా? కోరుతారు. మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఏం చేయాలా? ఆయన మనం దట్ ఈస్ ఓకే. నాట్ ఓన్లీ దట్, అది మాత్రమే కాదు, మనం ఆయన ప్రేమిస్తారా? ఆయన ప్రేమించేది గొప్ప సంగతి మనం చెప్పుకోవడం అది కాదు. మనం ఆయన ప్రేమిస్తున్నామా? లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం రండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. అందరం దేవుని వాక్యంలోకి రండి. 7వ అధ్యాయానికి వచ్చినామా? Luke Gospel chapter 7 verse 47. ఆమె విస్తారముగా ప్రేమించారు. చాలు. ఎవరు ప్రేమించారు? చెప్పండి. ఎవరు ప్రేమించారు? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు ప్రేమించారు? దేవుని ప్రేమించారు. అంటే నీతిమంతులు ఏం చేస్తలేరు? చెప్పండి. శాస్త్రులు, పరిచయులు, మేము నీతిమంతులం, మేము బోధకులం, సద్దుకైలు అందరూ కూడా వీళ్ళందరూ ఎవరు ప్రేమిస్తలేరు? అర్థమవుతుంది సబ్జెక్టు. ఒక పాపి ఎవరు ప్రేమించింది? దేవుని ప్రేమించింది. వై? ఎందుకు? ఆయన నా పాపముల కొరకు వచ్చాను, ఆయనను ప్రేమించి లోపలికి వచ్చాను. ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తే నా పాపములు ఏమైతాయి? క్షమించమంటాయి. అర్థమవుతుందా? ఎందుకు ఆ ప్రేమించింది? లోకంలో ఏ వ్యక్తి అయినా ప్రేమిస్తే పాపము తీసేస్తాడా? ఏ వ్యక్తి అయినా ప్రేమిస్తే వారి బాధల్లో నుండి ఈమె నన్ను ప్రేమిస్తుంది, ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు అని వారి బాధలు, వారి బలహీనతలు ఎవరు తీసేస్తున్నారా? ఎవరు కూడా తీసేసారు. ఇంకా తెలిసి నమ్మి చెప్పినావు అనుకో, నీ తీసి మీకు ఏం చేస్తారు? బజార్ పని చేస్తారు. ఏసై ఏం చేయడు? నువ్వు ఏదన్నా విషయం చెప్పినావు అంటే మర్చిపోతాడు. ఇక జ్ఞాపకం చేసుకుంటాడు, బాగు చేస్తాడు, క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఆయన ఏం చేస్తాడు? మర్చిపోతాడు. మనుషులు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు చెప్పేదో విన్నాను నేను. ఏమన్నానంటే, ఒక వ్యక్తి పామును కొట్టి అమెరికా వెళ్ళారంట. ఏం చేసినాడు? ఏం కొట్టి? పామును కొట్టి అమెరికా వెళ్ళాడంట. అదేదో నాగుపాము ఏదో అన్నారు, న్యూస్ కూడా వచ్చింది, నేను రాజపేటలో చూసినాను. అది తప్పించుకుని వెళ్ళిపోయిందంట. ఇతడు అమెరికా వెళ్ళాడంట. రియల్ ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు, కానీ వచ్చిన న్యూస్ చెప్తా ఉన్నా. నేను చూడండి ఏది చెప్పాను, అది అబద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కొన్ని ఏళ్ళ తర్వాత ఆ వ్యక్తి అది కొట్టింది తన పొలం కాడ. అదే పొలానికి ఆ వ్యక్తి చూడటానికి వెళ్ళాడంట. యుఎస్ అమెరికా నుంచి వచ్చి
అన్ని రోజులు సమ్ ఇయర్స్ ఆ పాము కనిపెట్టిందంట ఆ వ్యక్తి కోసం. ఆ మనిషి రాగానే కాటేసింది. ఏమైంది? కాటేసి ఆ పాము కూడా చచ్చిపోయింది, వీడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ స్వభావం యాస్టిస్గా ఎవరు ఉందంటే మనోడు సాధారణుడు అపవాదం చెప్పుకున్నాడు వాడేగా. ఎవరు చెప్పండి? సర్పం, ఆది సర్పం, గడ సర్పం ఏం చేస్తారు? పగబట్టుకుంటారు, పగబడతారు, మర్చిపోరే. ఏం చేయరు? మర్చిపోయారు. కాబట్టి ప్రభు ఏం చేసినాడంటే మనం ప్రేమించేసాడు, ఓకే అయిపోయింది. మనం ఆయన ప్రేమించాలా? మనం ఎవరు ప్రేమించాలా? ఆయన ప్రేమించాలి. కాబట్టి ఈ స్త్రీని అందరూ ఏం చేసినారంటే వజర్పాలు చేశారు. 37వ వచనం అంటే ఏ సిన్స్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలైన స్త్రీ. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ, ద ఉమెన్ వాస్ గ్రేట్లీ, ఒక గొప్ప పాపం చేసినటువంటి స్త్రీ. ఎవరనే? ఒక గొప్ప పాపం చేసినటువంటి స్త్రీ, గ్రేట్ హుమిలిటెడ్. కాబట్టి ఆమె ఒక భయంకరమైన పేరు పెట్టేశారు, పాపాత్మురాలు అని. ఆమె ఎలాంటిది? పాపాత్మురాలు. నేను అనుకుంటాను ఊరందరూ కూడా ఏం చేసి ఉంటారని ద్వేషించుంటారు. కాబట్టి ఆమెకి ఏం అవసరమైందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరు నన్ను ఈ నింద నుంచి తప్పిస్తారు? ఐఎమ్ ఏ సిన్నర్. ఆమె ఒప్పుకుంటుంది, నేను ఒక పాపిని. ప్రజలు కూడా నన్ను పాపి అంటున్నారు. ఎట్లా దీని నుంచి నేను బయటపడింది? ఈ పేరు పోవాలంటే ఏమి చేయాలా అంటే ఆమె చదవండి అన్నమాట. యేసు ఆమె ఒకటి బాగా గుర్తుపెట్టు. ఒకటి, ఆమె ఏం చేసింది? ఒక పాపాత్మురాలు, ఐఎమ్ ఏ సిన్నర్, నేను పాపిని అని గ్రహించింది. రెండోది ఇక్కడ గమనించండి, యేసు చదవన 37వ వచనం, పరిశీలిని ఇంట భోజనము కూర్చున్నాడు. ద ఉమెన్ హియర్ దట్ జీసస్ వాస్ ఇన్ ద ప్లేస్. అంటే హోమ్, హౌస్ లేదా హౌస్. పరిశీలిని ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడని ఏం చేసింది? ఆమె వినింది. ఒక పాపికి రక్షణ రావడానికి, ఒక పాపి ఏదైనా తప్పిదం చేసినప్పుడు ఈజ్ దేర్. బిలీవర్స్ కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు. నేను తప్పు ఏదైనా చేసినప్పుడు నేను చేసిన తప్పును ఏం చేయాలి? మొదట గ్రహిస్తాను, నిజంగా నేను తప్పు చేశాను. అప్పుడే పరిపూర్ణమైన పశ్చాత్తాపం వస్తుంది. కాబట్టి ఏం చేసింది? ప్రజలు పాపాత్మురాలు అంటున్నారు, నేను నిజంగా ఏం చేసినాను? నేను పాపం చేసినాను. అయితే ఇప్పుడు పరిష్కారం ఏంటి? సొలొమోను అంటాడు, ఆల్ ఆర్ సిన్నర్స్. ఎవరు పాపం చేయని వారు భూమి మీద ఒక్కడు కూడా, ఇన్ ఎర్త్, భూమి మీద ఒక్కరు కూడా లేరు. బలవంతులు ఎవరు లేరు. అర్థమవుతుందా? యాకోబు కూడా చెప్తాడు 3వ అధ్యాయం, అందరం కూడా ఏమవుతున్నాం? తప్పిపోతున్నాం. అంటే ఎలా పరిష్కారం అంటే యేసుని గురించి వినాలి. వాక్యమే కదా. ఎవరి గురించి వినాలా? దేవుని వాక్యం కాడికి రావాలి, పరిష్కారం దొరుకుతుంది. ఆ వాక్యాన్నే మనం అర్థం చేసుకోకపోతే, ఆ వాక్యమే లేకపోతే ఆ పాపిగా గ్రహించిన ఉపయోగం ఏముంది? రోగం ఉంది. రోగానికి సరైన పరిష్కారం కనుక్కోకపోతే ఆ రోగానికి మందు ఇచ్చేయని కావాలా? మందు ప్రాముఖ్యం కాదు, మందు ఇచ్చేవాడు డయాగ్నోస్ చేసేవాడు ప్రాముఖ్యం. డయాగ్నోస్ తర్వాత ఆ డిసీజును ఎక్స్ప్లోర్ చేసి మరి మెడిసిన్ ఇచ్చే డాక్టర్ కావాలి. ఆ తర్వాత మెడిసిన్ మన బాడీలో ఫామ్ కావాలా? అర్థమవుతుందా? రీజన్, ఆర్డర్ అనేది ప్రాముఖ్యం. కాబట్టి ఆమె యేసుని గురించి ఏం చేసింది? యేసుని గురించి వినింది. రెండోది. మూడోది ఏం చేసింది? ఆమె ఊరికి వచ్చిందా? చదువుదాం అన్నమాట. ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఆయింట్మెంట్ వాస్ బ్రాట్ ఇన్ ఏ బౌల్. ఒక బౌల్, ఒక సీసా లేదా ఒక గిన్నె. ఇప్పుడు డాక్టర్ గారికి పోవాలంటే ఏం తీసుకొని వెళ్ళాలా? చెప్పండి.
ఏం తీసుకోలేదు? డబ్బు కావాలిగా? డబ్బు కావాలా లేదా? సార్ నాకు షుగర్ తగ్గిందో లేదంటే ఓపిక మీద తప్పు అంటాడు. డైరెక్ట్ ఇన్వైట్ చేసి డాక్టర్ ఎవరైనా ఉన్నారా లోకంలో? నేను అడిగి పోవాలంటే ఆయన కాడికి నేనేం చేయకూడదు? ఓరక వెళ్ళకూడదు. ఎవరికి గ్రహింపు? ఈ గ్రహింపు ఎవరికి ఉంది? పాపాత్మురాలైన స్త్రీకి ఉంది. కాబట్టి ఆమె పాపి అని గ్రహించింది. రెండోది, ఆమె ఏం చేసింది చెప్పండి? యేసుని గురించి వినింది. మూడోది, ఆయన దగ్గరికి ఎలా పోవాలో ఇంగ్లీష్లో ఆ అత్తర్ని ఏమంటారంటే ఆయింట్మెంట్ అంటారు. ఏమంటారు? ఆయింట్మెంట్ వాజ్ బ్రాట్ ఇన్ ఏ బౌల్. ఆ బౌల్ తీసుకొని వచ్చేసింది. ఒక అత్తరు పుట్టి తీసుకొని వచ్చింది. చూడండి ఎంత ఈ రోజులలో మనం ఎరిగి చెడిపోతున్నాం. కానీ ఆయన విలువలు, ఆయన వాక్యానికి ఉన్న విలువలు మనం ఏం చేస్తాము? గ్రహింపు లేదు. చూసినారా? కానీ వంకైలి సీన్ ఒక పాపి ఏం గమనించింది? ఆమె పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నా కొరకు ఈ లోపలికి వచ్చాడు, నా పాపం కొరకు వచ్చాడు, నా కొరకు రక్తం కాల్చడానికి వచ్చాడు. బిఫోర్ క్రాస్ యేసు ప్రభు శిలువ వేయబడక ముందు, బాగా గమనించండి, యేసు ప్రభు శిలువ వేయబడక ముందు, రక్తం కాల్చక ముందు, అర్థమైందండి? రక్తం కాల్చక ముందే ఆమె ఆయనను ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ అత్తరు తీసుకుని వచ్చింది. మూడోది రండి, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. కేమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. ఎక్కడికి వచ్చింది ఆమె? రండి వెనుక తట్టు చూసినారా? కాబట్టి కేమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. ఎక్కడికి వచ్చింది ఆమె? యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి వచ్చి ఎక్కడికి వచ్చిందంటే జీసస్ బ్యాక్. ఎక్కడికి వచ్చింది ఆమె? యేసు పాదముల ఎనికి వచ్చింది. వై కేమ్ టు ద జీసస్ ఫీట్ ఆఫ్ బ్యాక్. ఎందుకు ఆమె వెనక్కి రావాల్సి వచ్చింది? మనిషి వెనక్కి వచ్చేటోడు ఎవడన్నా ఉన్నాడో ముందుకు వస్తాడు? మీరు చెప్పండి. ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్తాము? ఎవరికైనా ఇప్పుడు నేను నీ దగ్గరికి రావాలా, ప్రైవేట్ చెప్పాలా, వెనక్కి వచ్చి చేయిస్తే ఎవరు వెనక్కి వెళ్తారు, ఎవరు ముందుకు వేస్తారు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ముందుకు వెళ్తారు, ముందుకు వస్తారు, ఎవరు వెనక్కి వెళ్తారు? అదే ఇది చెప్పాలి. ఎవరు ముందుకు వస్తారు, ఎవరు వెనక్కి వెళ్తారు? గట్టి చెప్పండి. ఆమె ఎందుకు వెనక్కి వచ్చింది? వాక్యం రాయబడింది కదా. ముందుకు ఎందుకు రాలేకపోయింది? యేసుప్రభు వందనాలని ఎందుకు చెప్పలేకపోయింది? తప్పు చేసినోడు ఎప్పుడైనా ఏం చేస్తాడు? తప్పు చేసిన ఏం చేస్తుంది చెప్పండి? హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన దేవుని వాక్యం సంధించినప్పుడు ఎక్కడికి వచ్చినాడంటే, ఆ పాపము చేసిన వారు ఎక్కడికి వచ్చినారు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం తీయండి. కాబట్టి ఆమె ఎందుకు ఎక్కడికి వచ్చింది అంటే, దోస్ హూ హ్యావ్ సీన్ అంటే ఆమె ఏం చేసింది? పాపం చేసింది. నో ఫేస్ ఇన్ షోన్, ముఖం చూపించలేదు. నో ఫేస్ ఇన్ షోన్, ఏం చేయలేరు? పాపం చేసిన వారు, తప్పు చేసిన వారు ఏం చూపించలేరు? ముఖం చూపించలేదు. ఆమెకు ప్రజలు ఏం చేస్తున్నారు? పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. ఆమె ఇంటి వారు పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. అర్థమవుతుందా? మూడోది, కాబట్టి ఫేస్ చూపించే ధైర్యము. యెషయా గ్రంథం 38వ అధ్యాయం ఎన్ని వచ్చిన Isaiah 39:2. అతడు తన ముఖమును గోడ తట్టు
తిప్పుకొని, ఎందుకు తిప్పుకోవాల్సి వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఐజయా, తర్వాత హిజ్కియా. ఇప్పుడు ఐజయా నోట్ నుండి ఏమొస్తుంది? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్తా ఉంది. హిజ్కియా, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతావు అని వాక్యం చెప్తుంది. వెంటనే ఏమైపోయినాడు? వై ఆమ్ డైట్, నేను ఎందుకు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది? దేవుని వాక్యం గద్దిస్తుంది. వెంటనే ఏం తిప్పుకోవాల్సి వచ్చింది? ఎదురుగా ఉన్న ముఖాన్ని చాటుకు తిప్పాల్సి వచ్చింది. అర్థమవుతుంది ఈ మాట? అర్థమవుతుందా? ఎందుకు? ఇద్దరు అప్పుడు దాకా నిలబడ్డారు. దేవుడు ఐజయాని పంపించాడు, ప్రవక్తను. బాగా గుర్తుపెట్టుకోండి. ఐజయా హిజ్కియా కాడికి వెళ్ళాడు. రండి కూర్చుందాం, వచ్చేదో రాజుకు తగినట్టు కూర్చున్నాడు. వెంటనే ముఖంలో వాక్యం చెప్పేశాడు. ఏంటి? దేవుడు నన్ను పంపించాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతావు, నువ్వు చక్క పెట్టుకో అన్నాడు. అప్పుడు దాకా ముఖం చూపించిన వ్యక్తి ఇప్పుడు ఏం చూపించలేకపోతా ఉన్నాడు? చెప్పండి చెప్పండి, ఎంత చెప్పండి, ఏం చూపించలేకపోతున్నాడు? ముఖం చూపించలేక అప్పుడు వాక్యం పోస్ట్ అవుతున్నప్పుడు, వాక్యం అనే వెలుగు ఆ ముఖానికి తడుతూ ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు ఈ లైట్ వేస్తాడు అనుకో, మన కళ్ళ మీద మనకు కరెక్ట్గా అంటామా? ఎవరన్నా మనకి ఎదురు ఒక లైట్ వేసాడు, ఒక టార్చ్ ఇస్ దేర్ ఎనీ వన్, ఏదైనా వేసినప్పుడు ఏం చేస్తాం? ఇట్లా అంటాం. అంటే ఏమైపోయిందా? ఆ శాప్ మన మీద పడినప్పుడు ఏమైపోయింది? మన కళ్ళు తట్టుకోలేము. అర్థమవుతుందా? ఆ దేవుని వాక్యం అనే వెలుగు ఎప్పుడైతే పోస్ట్ చేస్తుందో, ఎప్పుడైతే ఆ కిరణాలు ఆ హిజ్కియా మీద పడ్డాయో, అర్థమవుతుందా? అప్పుడు ఎదిక్కి తిప్పాడు. మీరు తిప్పరులే, దొంగైనా రాజైనట్టు. వాళ్ళు రాజుల ముఖం వెనక్కి తిప్పారండి. అందుకని ఈ స్త్రీ ఏం తిప్పలేకపోయింది? నేను యేసు ప్రభు ఎదుటికి, ఈవెన్ ఆల్సో మోసెస్ కూడా ఏమన్నాడు? దేవుడు అన్నాడు, నా ముఖాన్ని నీవు చూడలేవు, నువ్వు బండసంతులకి వెళ్ళిపోవాలన్నాడు. చూసినారా? మోడర్న్ ప్రాఫిట్స్, ప్రవక్తలు చాలా మంది కూడా, మోడర్న్ గాస్పెల్ సర్వెంట్స్ అనేక మంది సేవకులు కూడా, మోడర్న్ బిలీవర్స్ అనేక మంది వారు కూడా దేవుని వాక్యం ముందు తట్టుకోలేదండి. దేవుని ముందు, దేవుని వాక్యం ముందు. అందుకే నాకు మూడోది ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎక్కడికి వచ్చింది? ఒకటి, ఆమె పాపిని గ్రహించింది. రెండోది, ఆ మార్గం కనుక దేశం గురించి గుర్తుపెట్టుకోండి. మూడోది, ఏం చేసింది? ఒక బౌల్లో ఏం తెచ్చింది? అత్తరు తీసుకొచ్చింది, ఆత్మని తీసుకొచ్చింది. మూడోది ఎక్కడికి వచ్చింది? యేసు దగ్గరికి వచ్చింది. అది 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 చెప్పాలి. ఎనికింది తర్వాత వెనక ఎందుకు వచ్చిందో మనం ఎప్పుడు చూసే కదా. ఆమె యేసు తిన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఇక్కడ ఎవరన్నా మన పిల్లలు ఏదన్నా పనిపడి ఈ ఏరియాకి వచ్చింటారు. ఈ ఏరియాకి వచ్చింటే మైక్ శబ్దం వినో లేకపోతే ఎవరన్నా అడిగో, అన్న ఇక్కడ ఏదైనా చేర్చుందా అని అడుగుతారు. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఏమైతే అడుగుతారు. అడిగినప్పుడు పలానా చోట శాలరీ మందిరం ఉంది, మీరు పోండి ఉంది అని అంటారు. ఒకటి వాళ్ళు ఏం చేశారు? ఆ వార్త విన్నారు. ఆ వార్త విన్న తర్వాత ప్లేస్కి వచ్చారు. వస్తారా? ఆ ప్లేస్కి వచ్చారు. అది ఇంపార్టెంట్. కాబట్టి మూడోది ప్లేస్కి వచ్చింది. తర్వాత ఏం చేసింది? ఎక్కడికి వచ్చింది? ల్యాండ్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ జీసస్ ఫీట్, యేసు పాదముల ఎరుగు తట్టుకొచ్చింది. అమ్మో, ఆయన యేసు ఉన్నదైట, నేను ఆయన ముఖము చూడడానికి నేను యోగుడు. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా ఆరాధన చేయండి. ఏం చేశాను? పాపాత్ములందరూ మంచిదే, నేను బహు చెడిపోయిన దాన్ని నేను చెప్పాలి. నేను బహు చెడిపోయిన అనాలా లేదా? రైట్ రాంగ్? రైటా? కరెక్టా కదా? ఇట్లా ఆరాధన చేయాలా? పరిశీలన శాస్త్రం చేసినట్టు ఆరాధన చేయకండి. ఆరాధన చేయకూడదు. దెర్ ఇస్ నో, అది రైట్, కరెక్ట్ కాదు. వాక్యానుసారంగా ఆరాధన చేయాలా. ఇన్ని రోజులు నేను తప్పిపోయాను మందిరానికి, ఇన్ని రోజులు వారం తప్పిపోయాను, ఇన్ని రోజులు తండ్రి దేవుని మందిరాన్ని ప్రేమించలేదు. వై ఆర్ యు లవ్ ఆఫ్ చర్చ్? ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించలేదు? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి? నీ సమస్య ఏంటి?
రక్షణ పొందింది ఎందుకు? మెనీ టైమ్స్ ఆన్ ది డయాస్ ఆర్ ప్రీచ్ వాట్ ఇస్ గాడ్. ఎన్నో సార్లు ఈ స్థలం ముందు బోధించిందా? వై ఆర్ యు వాట్ ఎవర్ యు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? అందుకని ఆమె అంటుంది, నేను పాపాత్మురాలు కనుక అక్కడికి వెళ్ళకూడదు. ధైర్యం చేయకు, సాహసం చేయకు. సౌలు చేసినట్టుగా, ఎవరు చేసినట్టుగా, అతల్య చేసినట్టుగా సాహసం చేయకు. దేవునికి భయపడి ఆరాధన చేయకు. రండి ఏమంటుంది? ఇప్పుడు ఎక్కడికి వచ్చిందామే? నో ప్లేస్ ఇస్ సోన్ ఆఫ్ జీసస్. ఆమె ముఖము చూపడానికి ఏం చేయలేదు. యేసు ప్రభువుకు ఆమె ముఖము చూపడానికి ఇష్టం ఉంది. ఎందుకు? ఆఫ్ సీనర్. ఆమె ఏం చేసింది? ఆమె పాపం చేసింది కాబట్టి చక్కగా. అందుకని ఈ పాపి ఆయన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ ప్రభువునందు ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, దయచేసి సామ్స్ మనం ముగింపు వస్తున్నాం. సామ్స్ 14:5 చూడండి ఏం రాయబడింది. త్వరగా మనం ఆరంభించింది ఆలస్యం. ఇప్పుడు 20 నిమిషాలు దాటింది. 11:35 అవుతుంది. 5 నిమిషాలు ముగించేసేయాలి. దయచేసి చదవండి. 14వ అధ్యాయం కీర్తన 5వ వచనం. సీనర్ ఆర్ ఎవరీ అప్రైట్. బైబిల్ నుండి పాపం చేయకుడి. 14:5 చదవండి తెలుగులో. కీర్తన 14:5 లేదా? ఎందుకనగా 4వ అధ్యాయం 14 వచ్చిన 4వ అధ్యాయం 5 వచ్చిన భయము నుండి పాపము చేయకుడి. సీనర్ ఏం చేయాలంటే వెరీ అఫ్రైడ్, చాలా భయపడాలి దేవుడికి. భయం ఉంది, ఏం చేయవద్దు. పాపం అంటే చాలా మంది ఏముంటుందంటే ఏదో అసహ్యకార్యాలు విషయాలు, దొంగతనం, అవి ఇవి మనం ఏం చేస్తుంది కదా అని అనుకోవచ్చు. కాదు, మనం ఏ విషయంలో ఒక చిన్న సనుగులు కూడా ఏముంది? వ్యభిచారం కంటే ఘోరమైన పాపం. ఒక సనుగుతో 24 మంది, 24,000 ఏమైనారు? ఒక చిన్న సనుగుతో 24,000 మంది చనిపోయారు. ఎన్నిసార్లు జరిగిందో సంఘంలో ఎంతమందికి నష్టం, ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని చంపుతారు. సరిగ్గా మీరు, చచ్చిపోయేది అందరూ. చచ్చిపోయేది ఎవరు? అందరూ. చేయకుండా కాబట్టి భయము నుండి పాపం వచ్చి. 4వ చదవండి. 4వ చదవండి. 38వ వచనం. యేసు పాదముతో వచ్చి రాసిన సువార్త కన్నీళ్లతో చూసినారా? కన్నీళ్లతో కన్నీరు కాచడం. అర్థమైందండి? ప్రభా నేను ఎంత దుర్మార్గురాలని. అర్థమైందండి? ఏం చేయాలంట? టీయర్స్, ఆమె కన్నీరు కాస్తుంది కాబట్టి బోర్లు ఏడుస్తుంది. చాలా మంది ఈ దినాల్లో వారి జీవితం నిమిత్తమై ఇంత టైం కేటాయించుకొని కన్నీరు కాచేవారు దేవుని సన్నిధిలో లేరు. అర్థమైందండి? సమయం మస్తు ఉంటుంది. మందిరంలోకి వచ్చి అన్న ఎక్కడికి వెళ్ళింది? మందిరంలోకి వెళ్ళి ఏం కాచింది చెప్పండి. కాంగ్రిగేషన్లో కాదు, ఎక్కడ కాచింది? ఎక్కడ కాచింది? ఒంటరిగా వచ్చి అనేక మంది హిజ్కియా కన్నీరు కాచాడు. తర్వాత ముఖం తిప్పుకొని పాపాత్మురాలు వలె ఆయన కూడా ఏం చేశాడు? కన్నీరు విడిచాడు. అన్న కన్నీరు విడిచింది కాబట్టి నెమ్మదిగా ఆమె ఎక్కడికి వచ్చిందంటే కన్నీటి అనుభవంలోనికి వచ్చింది. ఒకటి పాపిని గ్రహించడం, రెండోది ఏంటి చెప్పండి? యేసుని గురించి వినడం, మూడోది యేసు యొద్దకు రావడం, నాలుగోది యేసు పాదముల చెంత చేరడం. అవునా?
యేసు పాదముల చెంత చేరాలి. కన్నీరు కాస్త ఏం చేసిందంటే ఫైనల్గా ఆ తీసుకొచ్చినటువంటి ఆయింట్మెంట్ అప్లై చేసింది. ఏం చేసి చూడండి అన్నమాట, తల వెంట్రుకలతో చూసి తుడిసి after the ointment was applied the feet of Jesus, యేసు పాదములకు పోసింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆమె ఆయనను ప్రేమించడం ద్వారా ఆమె ఎన్ని అనుభవాలు వచ్చింది. అయితే ప్రభు ఆమెకి ఏమి ఇచ్చినాడు? 48వ వచనం, 47వ వచనం. నెంబర్ 1 ఏమి ఇచ్చినాడు ఆమెకు? ద గిఫ్ట్ ఆఫ్ గివెన్ ద హర్ బై ద లార్డ్. ఆమెకు ఏమి ఇచ్చినాడు? అందువలన ఆమె యేసును ప్రేమించడం ద్వారా. 48వ వచనం చూద్దాం. ప్రొటెక్ట్ ఫ్రమ్ సిన్ హిస్. ఏం చేసినాడు? ప్రొటెక్ట్ ఫ్రమ్ హిస్ సిన్స్. ఆమె పాపముల నుండి రక్షణ. ఆమె పాపం నుండి ఏం చేసినాడు? ఆమెను ప్రేమించినందుకు మొదటి గిఫ్ట్ ఏంటంటే ఆమె పాపము నుండి ప్రొటెక్ట్ చేయబోతా వచ్చింది. రెండోది చదువు 40 నుంచి 50. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. పాపములను క్షమించాడు. ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? పాపము నుండి రక్షణ, ప్రొటెక్షన్. రెండోది ఏంటి? ఏ పాపి అని ఎందరైతే ఆమె అన్నారో ఆమె పాపములను ఆయన క్షమించాడు. రెండో రివార్డ్ ఇది. మూడోది చూడండి, ఫెయిత్ ద లార్డ్. ఆమె విశ్వాసంలోకి వచ్చింది. ఆమెను వెంటనే ఏం కలిగింది? విశ్వాసం వచ్చేసింది. ఫెయిత్ ద లార్డ్. థర్డ్ రివార్డ్. నాలుగోది ఏంటి? నాలుగోది ఏంటంటే పీస్, సమాధానం వచ్చేసింది. పాపములలో ఉన్నప్పుడు ఎవరికైనా కలవరం ఉంటుంది, కానీ ఏదైనా బలహీనత ఉన్నప్పుడు కలవరం ఉంటుంది, కానీ ఎవరిదో సమాధానం. నాలుగో రివార్డ్ ఏంటంటే గిఫ్ట్ ఆయన ఏమిచ్చినాడు? పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతమైన మనసు వచ్చాడు. ఐదో చూడండి, చదవండి అమ్మా. అందుకైనా నీ విశ్వాసం నిన్ను హీలింగ్ ఫ్రమ్ సిన్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. అంటే ఎక్కడ తీసుకొచ్చాడు? పాప రోగము నుండి స్వస్థ. ఏ రోగం? రోగాలు ఊరికి రావంటే ఏదో కారణం ఉంటేనే రోగం వస్తుంది, అవును కదా? రోగం అందరికి ఎట్లా వస్తుంది? సీజనల్ బ్యాక్టీరియాస్, వైరస్, వైరల్, అవ్యను ఇవ్వను, ఇవన్నీ సాధారణంగా తయారు చేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. దేవుడు ఇది పంపించమంటే వాళ్ళు వదిలేస్తూ ఉంటారు, అవి అటాక్ చేస్తూ ఉంటాయి. హీలింగ్ ఫ్రమ్ సిన్, పాపం నుండి స్వస్థత. చెప్పండి ఏంటిగా ప్రొవించిన రివార్డ్స్? నెంబర్ 1 ఏంటి? పాపం నుంచి ప్రొటెక్షన్ లేదా సాల్వేషన్, రక్షణ. నెంబర్ 2 ఏమి ఇచ్చినాడు? ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, పాపం నుండి క్షమాపణ. మూడోది ఏంటి? దేవుని యందు విశ్వాసం, ఫెయిత్ ఆఫ్ ద లార్డ్. నాలుగోది ఏంటి? పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతమైనటువంటి సంతోషం లేదా సమాధానం, దేవుడు శాంతిని దేవుడు అనుగ్రహించాడు. ఐదోది ఏంటి? హీలింగ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి లేదా పాప రోగము నుండి దేవుడు ఆమెను స్వస్థపరుస్తూ వచ్చినాడు. నీవు ఆయన ప్రేమిస్తున్నావా? కాబట్టి లెట్ us pray. May God bless you. అంటే ఈ వాక్యం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఒకరు ఆరాధిస్తుంటే ఒకరు కలిసి ఆమేన్ అలా ప్రభువును సాక్షి. May God bless you. రండి సహోదరులండి, ఆరాధనలకు యోగ్యుడు అనే 3 చరణాలు పాడాలి. పాట సంఖ్య 201 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 199, సాంగ్ నెంబర్ 199. Hallelujah.
Lord.